హరీష్ రావు గారికి నోట్లకే వెళ్తే అబద్ధాలు. కేటీఆర్ అనే అతను మాట్లాడే మాటలన్నిటి పచ్చి అబద్ధాలు. అబద్ధాలతోని తెలంగాణ అమాయక ప్రజలను మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి అధికారానికి వచ్చారు. ఆ తర్వాత 10 ఏళ్ళు నియంత పాలన నడిపించారు. ఆ తర్వాత 10 ఏళ్ళు అసెంబ్లీలో ఒక్కనాడు కూడా ప్రతిపక్ష పార్టీలకు అవకాశమే మాట్లాడడానికి ఇవ్వలేదు. మా భట్టు విక్రమార్కన్న గారికి ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేత భట్టు విక్రమార్క గారికి అవకాశం కూడా ఇవ్వలేదు అసెంబ్లీలో. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే మాట్లాడనివ్వలేదు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. మరిది మీరు ప్రభుత్వం 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటే ఎవరికి మైక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇచ్చినా ఒక్క నిమిషం మాట్లాడగానే కట్ చేశారు. వాస్తవానికి ఈరోజు మీకు అసెంబ్లీలో మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు మీకు మైక్ ఇవ్వకూడదు ఫస్ట్. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోసినటువంటి డబ్బు 3 లక్షల కోట్ల డబ్బు ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టారు మీరు, కేటీఆర్, హరీష్ రావు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని బినాం పేర్ల మీద ధరలెక్కించుకున్నారు మీరు. రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ ఇసుక కాడ నుండి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇడిచిపెట్టకుండా దోషేశారు. అటువంటి దుర్మార్గులను అసెంబ్లీలో మాట్లాడనివ్వకూడదు అని అంటున్నా నేను. అసలు అసెంబ్లీలో వాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వకూడదు. అట్లాంటి నియంత పాలన పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి మూర్ఖులకు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే అర్హత లేదు అని చెప్తున్నాం. అదేవిధంగా హరీష్ రావు అంటుండు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా మీద పోటీ చేస్తూ సిద్దిపేటకు. నీ మీద పోటీ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు అవసరమా? నీ స్థాయి ఏంటిదో ఒకసారి హరీష్ రావు గారు గుర్తు చేసుకో. నీ బతికేంటిదో ఒక్కసారి గుర్తు చేసుకో. గత చరిత్రను గుర్తు చేసుకో. నువ్వు కష్టపడి జడ్పీటీసీ కాలేదు, కష్టపడి ఎమ్మెల్యే కాలేదు, కష్టపడి ఏదిని కూడా కష్టపడలేదు. కేసీఆర్కు ఛాయలు అందించుకుంటూ ఉన్నోడివి. మీరు వారసత్వంగా నువ్వు మామ పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని సిద్దిపేటలో గెలిచావు. మా ముఖ్యమంత్రి గారు మరి ఎవరి పేరు చెప్పుకోలేదు. హరీష్ రావు, నీకే చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్పుకొని గెలవలే. జడ్పీటీసీగా ఆయన సొంతంగా గెలిచిండు, ఎమ్మెల్సీగా ఆయన సొంతంగా గెలిచిండు.
ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు. ఏ సెంటిమెంట్ను వాడుకోలే, ఏ నాయకుని పేరు చెప్పుకోలే. మల్కాజిగిరి పార్లమెంటులో ఎవరి పేరు చెప్పలే. ఆయన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద, అదేవిధంగా ఆయన కష్టాన్ని నమ్ముకొనే గెలిచిండు అక్కడ. హరీష్ రావు గారు అది కష్టపడి వచ్చాడు. సెంటిమెంట్నో, తండ్రి మామనో, అత్తనో, మా అయ్యనో పేర్లు చెప్పుకొని పట్టుకుంటూ రాలే. ఆయన సొంత కష్టాన్ని నమ్ముకొని వచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వేమో సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, మీ మామను అడ్డం పెట్టుకొని గెలిచినవు. నీకెక్కడదే అర్హత, మాట్లాడే అర్హత? మా ముఖ్యమంత్రి ఆఫ్టరల్, నువ్వు ఆఫ్టరల్ ఛాయ్ అందించుకుంటూ ఉన్నటువంటి వాడివి, సెంటిమెంట్ను అడ్డం పెట్టుకున్నటువంటి వాడివి, దొర అహంకారం ఉన్నటువంటి వాడివి. నీకు మా ముఖ్యమంత్రికి ఏమన్నా పోలిక ఉన్నదా అని అంటున్నా. నీ మీద మా ముఖ్యమంత్రి అవసరం లేదు. నీ మీద కుక్కను పెట్టినా రేపు గెలుస్తుంది అని అంటున్నా. నీ మీద ఒక ఆడి బిడ్డని పెట్టినా గెలిచేస్తుంది అంటున్నా. ఇంత అంతెందుకయ్యా, రేపు పొద్దుగాల నీ మరదలే సిద్దిపేటలో పోటీ చేయడానికి వస్తుంది. దమ్ముంటే కవిత మీద గెలిచి మాట్లాడు. ఇంకెవరు ఎందుకయ్యా నీకు? దమ్ముంటే మీ సొంత మరదలే కదా, కేసీఆర్ బిడ్డ కవిత పోటీ చేస్తుంది, ఆమె మీద గెలియు అంటున్నా. మా ముఖ్యమంత్రి స్థాయి దాకా నీ బతికేటిదయ్యా బాబు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన వాడవు కావు నీవు. నీ స్థాయి కూడా అది కాదు. నీకు దమ్ముంటే అక్కడ కవిత గారి మీద గెలిచిరా. సిద్దిపేట ఆ సిద్దిపేట కవిత పుట్టినూరు. సిద్దిపేటకు నువ్వు మార్వారం పోయి ఛాయలు అందించుకుంటూ ఉండి గెలిచేచ్చినోడివి. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ఎస్టీలను బీసీలను మోసం చేసి నీ మామను అడ్డు పెట్టుకొని గెలిచొచ్చినోడివి. ఊరు సీఎం రా పోటీ చేస్తాం. సీఎం నువ్వు సీఎం నీ మీద పోటీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆ స్థాయికి దగ్గ మనిషివి కూడా కాదు. నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంది? నీ స్థాయికి దగ్గ మనుషులను అక్కడ పెడుతున్నాము. అక్కడ వస్తున్నారు. నీకు తగిన మిండలు అత్తున్నారు. ఆడికి నువ్వు తొందరపడ. కాంగ్రెస్ పార్టీ తరఫున సరి అయిన మొగోనే వస్తాడు, నువ్వు తొందరపడకు. అదే సిద్దిపేటలో పుట్టి పెరిగినటువంటి వాడే నీకు పోటీలో ఉంటాడు. అదేవిధంగా మీ మరదలు కవిత గారు కూడా ఉంటాడు. దమ్ముంటే కవిత గారి మీద గెలిచిరా, అప్పుడు మాట్లాడు నువ్వు అసెంబ్లీలో. నెక్స్ట్ కవిత గారే నిలబడేది అక్కడ కాబట్టి అక్కడ గెలిచిరా, అప్పుడు మాట్లాడు. నువ్వు ఇవాళ అసెంబ్లీలో అందరినీ తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు, మీ కేటీఆర్ నువ్వు మీ అహంకార ధోరణి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఏమనంటే స్కీములు అమలు చేసిండ్రా. లుచ్చానా కొడుకులారా, మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చేసిన అప్పే 3 లక్షల కోట్ల అప్పు తీర్చడం జరిగింది. మిత్తిలు కట్టుకుంటా, ఇంట్రెస్టులు కట్టుకుంటా 3 లక్షల కోట్ల అప్పు
మా ప్రభుత్వం మీద భారం అయిపోయింది మీరు చేసిన అప్పు. అవిట్టి కట్టే 2023 చెల్లి 2000 ఇప్పుడు 26, 25, 26 వరకు మొత్తము 3 లక్షల కోట్ల అప్పు కట్టవలసి వచ్చింది. మీరు కాంట్రాక్టులకు పైసలు ఇవ్వలేదు, వాళ్ళతోని పనులు చేయించుకున్నారు. గ్రామ సర్పంచులకు ఇవ్వలేదు, అవిటిని మేమే కట్టవలసి వచ్చింది. కాంట్రాక్టులకు మీరు రూపాయి ఇవ్వలేదు, మేమే ఇవ్వవలసి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళు, వాళ్ళకు బిల్లులు చెల్లించలే మీరు మీ ప్రభుత్వంలో, 10 ఏళ్ల ప్రభుత్వంలో. అటువంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ మొత్తం అప్పులు చేసిపోయినారు. కాంట్రాక్టులకు బిల్లు ఇవ్వలేదు మీరు, ఆ బిల్లన్ని మేము ఇస్తున్నాం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సర్పంచులకు, గ్రామ సర్పంచులకు మీరు బిల్లే ఇవ్వలేదు, అది మా ప్రభుత్వం ఇస్తుంది. మీరు చేసిన అప్పులు మా ప్రభుత్వం కడుతున్నది, అవి కట్టే వరకే తలపనం తోకలకు వస్తుంది. 3 లక్షల కోట్లు మీరు చేసిన అప్పుడు కట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకో హరీష్ రావు. మీరు మరీ స్కీములు అమలు చేస్తున్నారా? మీరు ఎన్ని హామీ ఇచ్చింది, ఎంతమందిని మోసం చేసినా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చారా? దళితులకు, నిరుపేద దళితులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేసిండ్రు కదా. దళిత బంధు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేసిండ్రు కదా. బీసీ బంధు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? మోసం చేశారు కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసింది ఇది కదా. దళితుడి సీఎం ఎత్తనన్నారు, చేసిండ్రా? ఇది మోసం చేసినట్టే కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఇది మోసం చేసినట్టే కదా. రైతులకు రుణమాఫీ ఎత్తాము అని చెప్పిండ్రు, 10 ఏళ్ళు మీరు రైతులకు రుణమాఫీ చేయలే. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసిండ్రు, రైతుల రుణమాఫీ. మరి మీరు 10 ఏళ్ళు ఉండి రైతులకు రుణమాఫీ చేసిండ్రా? పోనీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రా? రైతు బీమా ఇచ్చిండ్రా మీరు? అరే దుర్మార్గులలో ఇంత మోసాలు చేసుకుంటూ వచ్చి ఇంకా మా ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. ఒక దిక్కు మీరు చేసిన అప్పులు కట్టుకుంటూ, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీరంతా చేసిన రాష్ట్రానికి చేసిన అప్పులు మా ప్రభుత్వం కట్టుకుంటూ మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాము. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? అవు హరీష్ రావు, కేటీఆర్ చెప్పండి. మీరు 10 ఏళ్లలో నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? మరి ఇవ్వలేదే. ఇవన్నీ మోసాలు మీరు చేసినాయి కాదా. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినరు, ఇది మీరు మోసం చేసింది కాదా. అందుకోసమే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు హరీష్ రావు గారు. మాట్లాడే ముందు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేయకండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ నిజంగా సేవ చేసిన కార్యకర్తలు, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి సేవ చేసిన కార్యకర్తల్లాగానే ఉన్నారు. పార్టీకి నిరంతరం సేవ చేసుకుంటూ పార్టీని కన్నతల్లిగా భావించినటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. కానీ మరి మీరు ఏదో అంటున్నారు, ఇది జీవన్ రెడ్డి గారు ఏంది నాకు అర్థం కాలే. తిన్నింటి ఆశలు లెక్క పెట్టకూడదు. మొదలది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా నేను ఇది ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఇది నేను రేపు తప్ప అస్సలు సబ్జెక్ట్ అంతా సోమవారం నాడు మరి
3 ఎపిసోడ్లు ఉన్నాయి. అవి పూర్తి వివరాలు మీకు ఇస్తా. జీవన్ రెడ్డి రాజకీయ జీవితం, జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు. జీవన్ రెడ్డి గారికి 40 ఏండ్లు పార్టీకి ఆయన వేసింది శూన్యం. పార్టీ ఆయనకు 40 ఏండ్లు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తినలేదని అనకూడదు, తిన్నింటి ఆశలు లెక్క పెట్టకూడదు. రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి ఏనాడు కూడా పదవులు లేకుండా లేడు. కాంగ్రెస్ పార్టీ సమితి అధ్యక్షునప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ సమితి అధ్యక్షునికి మొదలుకుంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకో కార్యకర్త అక్కడ ఎదగనివ్వలేదు. ఈయన అంటుండు కార్యకర్తలకు అన్యాయం. అరే, కార్యకర్తలకు అన్యాయం జరిగిన విషయం ఇప్పుడు మాట్లాడతారా జీవన్ రెడ్డి సార్? ఎట్లనండి, నవ్వుకుంటారు అందరూ. దయచేసి నవ్వుతారు. ఇవాళ అంత చూస్తే నవ్వొస్తుంది. జగిత్యాల ప్రాంత కార్యకర్తలకు, జగిత్యాల జిల్లా కార్యకర్తలకు అసలు నవ్వుకుంటారు. జీవన్ రెడ్డి గారు దయచేసి ఆ మాట మాట్లాడకండి మీరు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయాల్లో ఎవ్వరికి రాని అవకాశాలు నీకు వచ్చాయి. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం సరి అయింది కాదు అని నేను అంటున్నా. ఎక్కడ నిన్ను చిన్నసూపు చూసింది కాంగ్రెస్ పార్టీ? 40 ఏండ్లల్లా. ఇప్పుడు నీకు దాదాపు 75 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడనన్నా అన్యాయం చేసినట్టు వాస్తవం మాట్లాడు. నీకు 75 ఏళ్ళు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎట్లా మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డికే. ఇంకో కార్యకర్త, ఇంకో నాయకుడు అక్కడ ఎదిగనిచ్చిన వాడు. దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి పూర్తి వివరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బిడ్డగా పూర్తి స్థాయిలో నేను వివరిస్తాను. ఎమ్మెల్యేగా నీకు జగిత్యాల్లో ఇంకెవరికైనా టికెట్ వచ్చిందా? నీకు తప్ప. మరి ఎందుకు ఇంకెవరికి అవకాశం ఇచ్చారు? నీకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా? నువ్వు తప్ప. 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటూ వచ్చింది. వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ గెలిచింది వాస్తవమే కదా? కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా? ఒక 30 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అప్పుడు టీడీపీలకు పోయినాక ఎన్టీ రామారావును మోసం చేస్తే అప్పుడు మంత్రి అయ్యావు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు నిన్ను మంత్రిగా ఉంచింది, క్యాబినెట్ మంత్రిగా. నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నావు? 40 ఏళ్ళల్లా నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నావో ఒక్కసారి ప్రజలకు చెప్పు. జగిత్యాల్లో 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నావు, కంటిన్యూగా ఎమ్మెల్యేగా పోటీ చేసినావు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదని ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. ప్రజలకు చేసింది శూన్యం. కార్యకర్తలకు కూడా నీవు ఏ కార్యకర్త కన్నా జగిత్యాల కానీ జగిత్యాల కాన్స్టిట్యూషన్లో కానీ జిల్లా ఏ కార్యకర్తనన్నా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగిండా? 40 ఏళ్లలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నువ్వు ఎదిగినవు తప్ప, నువ్వు ఎమ్మెల్యే అయినవు, మంత్రి అయినవు, ఆస్తులు సంపాదించుకున్నావు. కానీ ఏ కార్యకర్తనన్నా ఎదిగిండా? అయితే చెప్పు. అంటే నీకో న్యాయం ఉంటుంది. ఇప్పుడు అంటుడు లబోదిబ్బ మొత్తుకుంటు కార్యకర్తలకు అన్యాయం జరిగింది, నేను పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేస్తున్నావా? ఏం అర్థం కాలే. ఏం అన్యాయం జరిగిందా? ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చింది, ఎంపీగా 3 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, టికెట్ ఇచ్చింది. మంత్రివి 2 సార్ల క్యాబినెట్ మంత్రివి, ఎమ్మెల్సీవి. మా శ్రీధరబాబు గారు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మా శ్రీధరబాబు గారు నిన్ను పక్కలుండి ఎమ్మెల్సీకి గెలిపించాడు. ఇక నువ్వు ఖాళీకి ఎప్పుడున్నావే నాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది కదా, నీకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, నీకు రాజకీయ జీవితాన్ని ప్రసంగించింది కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే తప్పుడు కొంచెమన్నా ఆలోచన చెయ్యాలి కదా. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆటోమేటిక్గా కార్యకర్త లేకుండా ఇచ్చావు జగిత్యాలు. ఇది వాస్తవం కాదా? జితేందర్ రావు నడవే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి సాగరి చేశాడు జితేందర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించావు, హింసలు పెట్టి. కాంగ్రెస్ పార్టీ నేను తప్ప ఇంకోడు ఉండకూడదని జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన జితేందర్ రావును బయటికి పంపించావు. సుదర్శన్ ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మొదటి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సుదర్శన్ ఆయన ఏ బట్టే నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, ఆయన ఏ బట్టే నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచావు అక్కడ. అటువంటి సుదర్శన్ను పార్టీలో వేధింపులకు గురి చేసి పార్టీ నుంచి బయటికి పంపించావు. ఆయన ఆల్టర్నేట్గా ఎమ్మెల్యే గిట్ట తయారైతే పరిశాన్ అవుతుందని చెప్పి. రమణ నీ దగ్గరనే ఉండి ఎన్ఏసీల యూత్ కాంగ్రెస్ నీ దగ్గరనే పనిచేసి ఇక వీళ్ళు నన్ను రాజకీయంగా ఎదగనీయడాన్ని బయటికి వెళ్ళిపోయి టీడీపీలోకి పోయిండు, ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఇది వాస్తవం కాదా? ఏ కార్యకర్తలన్నా ఎదగనిచ్చినవా? మున్సిపల్ అవకాశం వస్తే కూడా, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అవకాశం వస్తే కూడా నీ సొంత తమ్ముడిని వేసుకున్నావు. మరి వేరే కార్యకర్తలకు ఎందుకు అవకాశం వేయలే నువ్వు? ఇయ్యాల నువ్వు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. విడ్డూరంగా ఉంది కార్యకర్తల గురించి మాట్లాడితే. జగిత్యాల్లో ఏ కార్యకర్తలన్నా నీవు క్యాబినెట్ మంత్రిగా 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఏ కార్యకర్త కన్నా అవకాశం కల్పించావా? నేను జగిత్యాల కాన్స్టిట్యూన్సీ బిడ్డగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిడ్డగా నేను మాట్లాడుతున్నా. నాకు తెలియదా? చరిత్ర బాగా ఉంది. ఇది కొంచెం షాంపుల్గా చెప్పిన దయచేసి మీడియా మిత్రులకు. ఇది నేను ఈ ఎపిసోడ్ను రేపు కొంచెం ఆగండి, ఈ ఎపిసోడ్ శనివారం నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు ఇస్తా. ఆయన ఎవరి మీద పోరాటం, ఎవరికి పోరాడే కార్యకర్తలు అనాలి, ప్రజలు అనాలి. ఏం పోరాటం చేస్తావా నువ్వు? ఏం పోరాటం చేస్తావు? ఏంటి పోరాటం? పోరాటం ఎవరి మీద చెప్తావు? ఏనండి, ఎవరితోని కాదది. మా కాంగ్రెస్ పార్టీ అన్నం తిన్నాడు. 75 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు ఇంకోనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదా? ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇంకోనికి ఎందుకు అవకాశం ఇస్తలేవు? పార్టీ అంటే నువ్వే కాదు కదా. ఆల్టర్నేట్గా ఎందుకు కార్యకర్తలు తయారు చేయలేదు నువ్వు? అక్కడ కార్యకర్తలు తయారైతే వాళ్ళని ఎందుకు దక్కేశావు? ఒక్క కార్యకర్త రాష్ట్రంలో నామినేటెడ్ పదవి వచ్చిందా నువ్వు ఏబట్టి? లేకుంటే ఏదన్నా ఒక కార్యకర్త ఎదిగిండా? నీ పక్క పొంటి
అటు నువ్వు కార్యకర్త బాగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాను. ఏం సేవ చేసినవయ్యా? సేవ చేస్తే ఎట్లా ఓడిపోతున్నావయ్యా? 3 సార్లు ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్సీ ఎత్తే మా చంద్రబాబు గారు మా మంత్రి గారు గెలిపించాడు. నువ్వు ఎక్కడ ఏ కార్యకర్తను తయారు చేశావు? ఏ కార్యకర్తకు సేవ చేశావు? ఏ కార్యకర్తకు ఇండ్లు కట్టించావు? ఏ కార్యకర్తకు ఉద్యోగాలు పెట్టించావు? ఏ కార్యకర్తకు అన్నం పెట్టావు? అది ఎప్పుడు మొదలు? నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయా నీకు? 75 ఏళ్ళలో ఇంకోటి ఎవడన్నా ఎదిగిండావా ఎక్కడ? 75 ఏళ్ళు అంటే ఆయన 25 ఏళ్ళ నుంచి మొదలు 40 ఏళ్ళు రాజకీయాల్లో. ఎవరికి అవకాశం వచ్చిందావే ఎక్కడ? మొన్న కదావే అటు ధరంపూరి ఇటు చొప్పదండి ఏనాడు కాంగ్రెస్ పార్టీని గెలవనీయలే. ఇటు ఎమ్మెల్యేలు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుందని ఎస్సీలు ఇటు ఎస్సీ రిజర్వేషన్ ధరంపూరి ఇటు చొప్పదండి. మొన్న మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఊపు మీద బీఆర్ఎస్ వ్యతిరేక ఆ ప్రభుత్వ వ్యతిరేకం ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ను కేసీఆర్ను కేటీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీ నమ్మినట్టు తెలంగాణ ప్రజలు నమ్ముకున్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి అనే వేవ్ వచ్చింది ప్రజలలో. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ప్రజల పక్షాన్ని నిలబడి యుద్ధం చేశాడు. ప్రజలు ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ ఊపులో అటు ధరంపూరి గెలిచింది, చొప్పదని గెలిచింది. కానీ జీవన్ రెడ్డి గారు ఓడగొట్టిండ్రు. అక్కడ ప్రజలు నచ్చలేరే బాబు. 65,000 మెజార్టీ వస్తుందావే టీఆర్ఎస్ క్యాండిడేట్కు. కొత్తగా వచ్చి నేను డాక్టర్గా 2018లో కూడా 65,000 మెజార్టీతో గెలిచిండే డాక్టర్ సంజయ్. మొన్న 50,000 మెజార్టీతో గెలిచిండే అవతల క్యాండిడేటు. ప్రజలు చర్మగీతం పాడారు, ప్రజలు ఇష్టపడతలేరు. 40 ఏళ్ళు ఎన్నిసార్లు గెలుపుతారే ప్రజలకు విసికి వేచారిపోయిండ్రు. అసలు ఈయన మీద వ్యక్తి ఏం తిర్రు, నేను గెలిపేయడానికి సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను.